అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ కొత్త బట్టలు తీసుకున్నారు ఫ్రాన్స్. ఇన్ని బట్టలు మడత పెట్టాను. ఇన్ని బట్టలు చూడండి. అన్నీ సూట్ పెట్టిన బట్టలు ఇవన్నీ అన్ని బట్టలు వచ్చి ఎన్ని బట్టలు అలా ఉండిపోయి సబ్బెట్టేసి మడత పెట్టక బట్టలలో అన్ని కొత్త డ్రెస్సులే. కొత్త డ్రెస్ ఏదో పండగ వచ్చిందో, సంక్రాంతి వచ్చిందో, లేకపోతే క్రిస్మస్ వచ్చిందనే కాదు, ఎప్పుడు కొత్త బట్టలే ఉంటాయి మన దగ్గర. అంటే కొత్త బట్టలే. కానీ నేను కూడా పండగకి డ్రెస్సులు ఆర్డర్ చేసుకున్నా. మీషోలో తీసుకున్నా డ్రెస్సులు. అవి 12 ఒకటి వస్తుంది, 2 వస్తాయి, 11 ఒకటి వస్తుంది. ఇంకా ఇక ఇది కూడా నేనే కుట్టా ఫ్రెండ్స్. బాగుందా? ఇది చారీ ఇలా కుట్టిన. ఈ డ్రెస్ నేనే కుట్టా. నా మిస్సను ఈరోజు శుక్రవారం కదా, ప్రేయర్ ఉంటుంది మాకు. శుక్రవారం, మంగళవారం, ఆదివారం, ఇంకా శుక్రవారం ఉంటుంది ప్రేయర్ ఎక్కడైతే. బట్టలు అలా వేసేసిన అక్కడ మధ్యనల్లా వర్షాలు కదా, బట్టలు అలా ఉండిపోయి. మంచి మంచి వీడియోస్ ఇవ్వాలని ఆలోచనతో ఉన్నాను ఫ్రెండ్స్. మీకు కెమెరా మ్యాను దొరకట్లేదు. ఎంత సీప్ తెలుసు ఈ డ్రెస్సులు. నాకు సీప్ డ్రెస్సులే నేను వెయ్యను. నేను అంత మంచి క్వాలిటీ చేస్తే బాగుంటాయి. నాకు ఈ ప్యాంట్లు ఆన్లైన్ మీషోలో బుక్ చేసిన 5 ప్యాంట్లు, రకానికి ఒకటి. ఎన్ని కలర్లు అంటే 5 కలర్లు. 370 రూపాయలకి ఎంత వచ్చింది అంటే ఒక 70-80 రూపాయలు పడింది. ఇప్పుడు అందరూ ఇవే పడేస్తున్నారు ప్లాజాలు, దాని మీద టాప్ చేసుకుంటున్నారు. కానీ మనకి నూలంగలా పనికి వస్తాయి దేని మీద వేసి. కాకపోతే శారీ మీద మనకు ఫిట్నెస్ ఉండదు. ఓపు మీద వేసుకోవాలి కానీ బోల్డ్ బట్టలు ఉంటాయి నా దగ్గర. కొత్త డ్రెస్సులు పాతవి ఏముండవు మన దగ్గర, అన్నీ కొత్తవి. ఒకరోజు వేస్తాం, పక్కన పెడతాం. ఇంకేం పాత ఉంటాయి. ఎన్ని సంవత్సరాల బట్టలైనా కొత్తవి ఉంటాయి నా దగ్గర. ఎక్కువ ఓడితాయి కదా పాత పడ్డానికి. ఎక్కువ ఓడా మనకు పాత పడతాయి. ఈ టీషర్ట్ నేను హైదరాబాద్లో కొనుక్కున్నా. 3 జీన్లు, ఒక టీషర్ట్ చాలా, ఒకటే కాదు గోల్డ్ చాలా ఉన్నాయి. జీన్స్ అది ఒకటి ఎంత దగ్గర 1700 పడింది అప్పుడు. కొన్నా, డబ్బులు చేతి నిండా ఉండేటప్పుడు. ఇప్పటికి ఇబ్బంది లేదు కానీ అన్నీ కొత్తవే ఫ్రెండ్స్. పాత వంట మన దగ్గర ఏమి ఉండవు. ఇంకా అన్నీ ఉంటాయి డ్రెస్సులు. మేము ఇల్లు కూడా ఇప్పుతాం శివరాత్రి పోతే. లైట్లు నేను నైట్లు ఎక్కువ వాడినాను. ఉన్నా వేస్ట్, వాడాలి కదా మనం. ఏదైనా ఓడితేనే కదా.
ఉంటే మనకి ఓడినప్పదు. ఇది ఎప్పుడుదో ఈ డ్రెస్ ఒక్కరోజు 2 రోజులు వేస్తే పాత అయిపోతాయి. తర్వాత దాని జోలికే వెళ్ళను. దాని జోలికి వెళ్ళను అసలు. ఈ డ్రెస్ నేనే కుట్టిన. నేను కుట్టిన డ్రెస్సులు ఉంటాయి. కొన్ని అయితే ఫ్రాకులు, పెద్ద పెద్ద ఫ్రాకులు. నిన్న నేను మీషో ఓపెన్ చేసిన మా అక్కే ఈ డ్రెస్ బాగుంటుంది, ఈ డ్రెస్ బాగుంటుందని 2 డ్రెస్సులు సెలెక్షన్ చేసింది. ఒక డ్రెస్ నేను సెలెక్షన్ చేసుకున్నాను, జీన్ మీదకి బాగుంటుందని. ఇది ఎప్పుడుదో ఈ డ్రెస్, ఎప్పుడుదో, ఇప్పుడే కాదు, ఉన్నాయి బోల్డ్ డ్రెస్సులు ఉన్నాయి. ఓపెన్ మీద వేసుకోవాలి మనకంత ఎప్పుడు అన్నీ కొత్తవి. నైటీలు కూడా పాత నైటీలు అన్నీ వస్తాయి. ఏ పైన మన స్పీడ్ నీట్ కూడా ఉంటాయి. బట్టలు ఇలాగ మడతెట్టేస్తుంది అనుకోకండి, బాగా ఉన్నాయి బట్టలు. చాలా బట్టలు ఉన్నాయి ఫ్రెండ్స్, ఒకసారి ఇచ్చేయాలి. ఒక బీరువా ఇక్కడ పెట్టేస్తే బట్టలు దాంట్లోకి వెళ్ళిపోతాయి. ఇది ఎప్పుడు తీసుకున్నా దగ్గర ఫ్రాక్, పెద్ద ఫ్రాక్. ఇది ఎంతకంటే పెద్ద పెద్ద ఫ్రాక్స్ ఉన్నాయి నా దగ్గర. వేసుకొని కొండము 1-2 రోజులు వేసుకొని పక్కన పెట్టడం అంతే. డ్రెస్సులకి మనకాడ ఏం లోటు ఉండదు. బోల్డ్ డ్రెస్సులు అంత కాస్ట్లీ, సీపేట్ ఉండవు మన దగ్గర. 70 రూపాయల ప్యాంట్లు, 80 రూపాయల ప్యాంట్లు నేను ఇప్పుడు వేసుకోను. మొన్నే ఆన్లైన్లో బుక్ చేశాను. అవి సాదాగా నూనెంగల్ పనికి వస్తాయి. ఎప్పుడైనా ఇంటి దగ్గర వేసుకోవడానికి మనకి ఫ్రీనెస్ ఉంటుంది. ఈ జీన్స్ ఇవన్నీ వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి శరీరానికి కూడా ఇది వచ్చేస్తుంది, వేడి వచ్చేస్తుంది. కాబట్టి మనం ఫ్రీగా ఉండాలి. అలాంటివి కూడా మనం వాడుకోవాలి. కాకపోతే ప్లాజాలకు ఎక్కువ రేటు కూడా నా దగ్గర ఉన్నాయి. పెద్ద పెద్ద ప్లాజాలు ఉన్నాయి, కాస్ట్లీ. నాది ఒక జీనే అంత అప్పుడులో కొనుక్కున్నాను. మళ్ళీ మొన్న కొనుక్కున్నాను. దగ్గర ఎంత ఉంటాయి, ఒక జీను 2500 ఉంటాయి. అప్పుడు ఒక 3 కొన్నా, మళ్ళీ మొన్న 3 కొన్నా. ఇంతకుముందు బోల్డ్ ఉన్నాయి. రిచ్ అని అనట్లేదు, కానీ రిచ్ ఏం కాదు, కానీ మెయింటెనేషన్ ఉంటుంది నాకు. మెయింటెనేషన్ ఉంటుంది. ఏదైనా చీప్ అండ్ బెస్ట్ కాదు, కానీ బెస్ట్ అండ్ బెస్ట్ వాడుతుంది. ఓకే ఫ్రెండ్స్, నేనైతే బట్టలు అయితే మడత పెట్టేసాను. అబ్బా, ఇది ఎప్పుడుదో మా మామయ్య కూతురు ఇచ్చింది నాకు. ఈ కద్దరు అలా ఉంచినా నేను, దేని మీదకైనా ఉపయోగపడుతుంది వేసుకోవడానికి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.